టాలీవుడ్లో రాముడంటే రామారావే, కృష్ణుడంటే రామారావే, ఆఖరికి కర్ణుడు, కంసుడు, రావణుడన్నా రామారావే. అంతగా దేవుళ్ల పాత్రల పేర్లు చెబితే ఆ నట శిఖరం అందరికీ గుర్తొస్తుంది. అయితే ఇక మీదట రాముడంటే సూపర్ స్టార్ మహేష్ బాబే గుర్తొస్తాడా? శివుడంటే కూడా తన పేరే ఎవరికైనా గుర్తు రావాలా? ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత దేవుళ్ళని రీప్లేస్ చేసి చెయ్యబోయే స్టార్ సూపర్ స్టార్ మహేష్ బాబునేనా? RRRలో రామ్ చరణ్ రాముడి అవతారంలో కాసేపు కనిపిస్తేనే థియేటర్స్ షేక్ అయ్యాయి. అలాంటిది అదే రాజమౌళి డైరెక్షన్లో రాముడిగా మహేష్ బాబు కనిపిస్తే, అది కూడా 35 నిమిషాలు తను విల్లు పట్టుకుంటే 4000 కోట్ల హిందీ రామాయణం కూడా షేక్ అవ్వాల్సిందే. అందుకే ఇప్పుడు రాముడు, శివుడు పేర్లు చెబితే మహేష్ బాబు, సుబ్రహ్మణ్య స్వామి పేరు చెబితే ఎన్టీఆర్ గుర్తుకొచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సూపర్ దేవుళ్ల లుక్స్ మీద లీక్స్తో లెక్కలు మారిపోతున్నాయి. రాముడు, కృష్ణుడు ఇలా దేవుళ్లే కాదు, కర్ణుడు, రావణుడు ఇలాంటి పేర్లు వినిపించినప్పుడు కూడా విశ్వవిఖ్యాత నటసార్వభౌముడైన ఎన్టీఆరే గుర్తొస్తాడు. అలా తెలుగు జనాల్లో ముద్రపడిపోయింది. దేవుడంటే తన పేరే గుర్తొస్తుంది. నారదుడన్నా, దేవదాసన్నా, ఏఎన్ఆరే గుర్తొస్తుంది. ఇప్పుడు ఈ రాముడి ప్లేస్ని సూపర్ రాముడు రీప్లేస్ చేస్తాడా? సూపర్ స్టార్ మహేష్ బాబు వారణాసిలో రాముడిగా కనిపించబోతున్నాడు. శివుడి పాత్ర కూడా వేస్తున్నాడు. రుద్రుడిగా మోడ్రన్ లుక్లో షాక్ ఇవ్వబోతున్నాడు. కేవలం రాముడు, శివుడి పాత్ర లేసినంత మాత్రాన ఏకంగా రామారావుని రీప్లేస్ చేసేంత సీన్ మహేష్కి ఉంటుందా? అసలు అలా పోల్చడమే తప్పు. జనరేషన్స్ మారాయి కాబట్టి వాటికి అనుగుణంగా కత్తిలాంటి కథ, అందుకు తగ్గ పాత్ర పడేలా. కానీ రాముడంటే రామారావే కాదు, ఈ తరం హీరోలు కూడా గుర్తుకు వచ్చే ఛాన్స్ ఉంది. అందుకు మంచి ఉదాహరణ RRR. అందులో కొన్ని షాట్లు, సీన్లు కూడా కాదు, కేవలం కొన్ని షాట్లలో రాముడి అవతారంలో కనిపించాడు రామ్ చరణ్. అంతే, నార్త్ ఇండియాలో పూనకాలు వచ్చేశాయి. అది రాజమౌళి మేకింగ్ ఉన్న సత్తా. అందుకే అదే దర్శకుడి మేకింగ్ లో మహేష్ బాబు కొన్ని సెకండ్లు కాదు, నిమిషాలు కాదు, ఆల్మోస్ట్ అరగంట పైనే రాముడిగా కనిపించబోతున్నాడంటే పరిస్థితి ఏంటి? ఇక సీనియర్ ఎన్టీఆర్ ఎంత గొప్ప నటుడైనా తరాలు మారాయి. పాన్ ఇండియా లెవెల్లో తెలుగు హీరోలు దూసుకెళ్తున్నారు కాబట్టి వారణాసిలో రాముడిగా మహేష్ అదరగొడితే ఇక రాముడు అంటే మహేషే గుర్తొచ్చే ఛాన్సెస్ ఎక్కువ. శివుడిగా కూడా కనిపించబోతున్నాడు కాబట్టి శంకరుడి పేరు చెప్పగానే మహేష్ గుర్తుకు వచ్చేంతగా ట్రెండ్ సెట్ అయినా అవ్వచ్చు. ఇలానే లార్డ్ సుబ్రహ్మణ్య స్వామి పేరు చెప్పగానే ఎన్టీఆర్ గుర్తిచ్చేలా త్రివిక్రమ్ మూవీ గాడ్ ఆఫ్ వార్ ప్లాన్ జరుగుతోంది. జాంబవంతుడి పాత్ర వేస్తున్న బన్నీ కూడా బిజీ అయినట్టు తెలుస్తోంది. సడన్ గా డివోషనల్ రూట్ లోకి పాన్ ఇండియా స్టార్ల జర్నీ మారింది. మరి హిందీ రామాయణాన్ని వారణాసి మించితే రాముడంటే మహేష్ తప్ప రణబీర్ అనుకో గుర్తుకురాని పరిస్థితి కూడా రావచ్చు. రాజమౌళి మేకింగ్ లో ఏదైనా జరగచ్చు.